గాయ్స్ ఇదేందో తిప్పితే పోవట్లేదు, రైట్ సైడ్కి లెఫ్ట్గా పోతుంది ఇది. అయ్యా యాడికి బ్రో గోడకి వెళ్ళి గుద్దినట్టున్నావా బ్రో? మాది రైట్ సైడ్ తిరగట్లే, మీదే తిరగట్లేదా? గుద్దు గుద్దు ఎట్టా మాది కూడా తిరిగింది. వాళ్ళు నేను తన్నేను ఇది వెనకాల. గాయస్ మనకి క్యాంప్ ఫైర్ రెడీ అయిపోయింది, అక్కడికి వెళ్తున్నాం. క్యాంప్ ఫైర్ పక్కనే బార్బిక్యూ కూడా చేస్తున్నారు, వేడివేడిగా గ్రిల్ పెట్టి. బార్బిక్యూ రెడీ అవుతా ఉంది. గాయస్ అన్న ఇప్పుడే క్యాంప్ ఫైర్ సెట్ చేశాడు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా సేపులో బాగా వస్తుంది మంట. గాయస్ చాలా వెయిటింగ్ తర్వాత మన 2 సీట్ బోట్ వచ్చింది, వెళ్తున్నాం. సో ఈ బోట్లో వచ్చేసి పిఆర్ నేను వెళ్తున్నాం. ఏం బ్రో ఫీలింగ్ ఎక్సైటెడా? చిన్న ఫోటో వాటర్ ఫౌంటైన్ నాట్ అలౌడ్. డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, నో స్టాండింగ్ ఫోటో. ఓకే ఇది చూడండి, ఇట్లా కాలు చూడు ఆడికి వస్తుందో నాకు. ఆయన కాలు మనకైతే జరిపింది. స్పీడ్ తిప్పితే స్పీడ్గా బాదు, కాలు నొప్పులు వస్తాయి. ఫోను గాయ్స్ ఇదేందో తిప్పితే పోవట్లేదు, రైట్ సైడ్కి లెఫ్ట్గా పోతుంది ఇది. అయ్యా యాడికి బ్రో గోడకి వెళ్ళి గుద్దినట్టున్నావా? రైట్కి తిప్పితే రైట్కి లెఫ్ట్కి పోతుంది, లెఫ్ట్కి తిప్పితే రైట్కి పోవాలి. యాక్చువల్లీ పోవట్లే, యాక్చువల్లీ రోడ్కే రివర్స్ తిప్పా. ఒలే బోట్ ఇచ్చారు మనకి, అదే కదా. ఇక్కడ మనకి డైరెక్షన్ తిప్పేది ఉంది కదా, ఇది వచ్చి యాంటీ క్లాక్. మనం ఇట్లా రైట్కి తిప్పామంటే లెఫ్ట్కి వెళ్తుంది, లెఫ్ట్కి తిప్పితే రైట్కి పోతుంది. మాకు లెఫ్ట్కి తిప్పితే రైట్కి పోవట్లేదు, అసలు నేరుగా పోతుంది. ముందర బోర్డు కనిపిస్తుంది కదా ఒకటి, చేయొస్తున్నారు చూడు. మన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు మనకన్నా. అండ్ ఇంకిద్దరు సాయిలు వెనకాల వస్తున్నారు. ఇక్కడ చూసారు ఆ ఫౌంటైన్ ఇందాకే ఆన్ చేశారు. ఆ ఫౌంటైన్ బలం వల్ల బ్రో మాది రైట్ సైడ్ తిరగట్లే, మీదే తిరగట్లేదా? వచ్చేసారు మన వాళ్ళు. బ్రో గుర్తుకుంటామేమో బ్రో. మామూలుగా ఉండదు, పుడిగిపోతుందా సామె. గుద్దా గుద్దు తొక్కు మరి చిన్నగా తొక్కయ్యా. నువ్వేం నీ కాలు అన్న అంత కొత్త ఉంటుంది నీ కాలు, ఫాస్ట్ కవర్ చేయగలుగుతావు. నాకు వచ్చేసిందే అయిపోతుంది నాకు. ఫాస్ట్ బ్రేకా మీది రైట్కి తిరుగుతుందా? వాళ్ళకి రైట్ తిరుగుతుంది కానీ బ్రేక్ ఫీల్ అంట. బ్రేక్ ఏం లేదు, ఇది కూడా తిరగట్లేదు, వెనక తొక్కితే తిరుగుతుంది. ఇదో మనలు కూడా వచ్చేసారు, ఇద్దరు సాయిలు ఒక దాంట్లో కూర్చొని వచ్చారు. మళ్ళా బా మనోడిది పర్సు నీళ్ళలో పడగొట్టేశారంట. గుద్దు గుద్దు ఎట్టా మాది కూడా తిరిగింది. వాళ్ళు నేను తన్నేను ఇది వెనకాల. ఇంకొక దెబ్బ కొట్టి ఓకే అటు పోదామ్మా. లాస్ట్కి మా బోట్ ఏమో పని చేయట్లేదు సక్రమంగా, ఒక పక్క తిప్పితే పోదు, తొక్కి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. మా తట్టాలు చూడండి, ఇదేమో పని చేసి అవట్లా. 30 మినిట్స్ అయిపోయింది, 30 మినిట్స్ అయిపోయి అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇది ఇదో ఇడియో గిరికింది, వెనకాలకి పోవాల్సి వస్తుంది. ముందుకు తొక్కుంటుంటే ఇదో ఈడొకడు కొద్దిదానే ఉంటాడు. ఈడు ఏంది మాకు ఇది ఏంది కర్మ నాకు అర్థం కాదు. అందరూ సక్రమంగా పోతున్నారు, ఆడ రీఫండ్ ఇరు మళ్ళా. సో గైస్ అందరూ సక్రమంగా పోయి వచ్చారు, మాకేమో ఇది ఒకటి తలకాయ నొప్పి. ఒక పక్క తిప్పితే ఒక పక్క పోద్ది. దాని తోడు ఈడొకడు వచ్చి వెనకాల వచ్చి గుత్తదనం ఉన్నాడు. టైం అయిపోయింది 30 మినిట్స్ ఇంకా ఎక్కువ అయిపోయింది మాకు. ఇప్పుడు మాకు రీఫండ్ క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిల్ చేయరు, రీఫండ్ తగ్గిస్తారు మళ్ళీ పెనాల్టీ. సో వచ్చేసాము, ఇంకా దిగేయడమే. వదిలే అయిపోయింది. 5 నిమిషాల్లో మళ్ళీ ఆడ తిప్పుకొని రాలేవు, వచ్చి
సో కింద దిగేసి మళ్ళీ మాట్లాడతా. ఇది చూడండి గైస్, మనోళ్ళ బోట్ కూడా అదే సేమ్ ప్రాబ్లము, రైట్ పక్క తిరగట్లేదు అనమాట. మన బ్రో బాడీతో వస్తున్నాడు. అందే అందే తెయ్ దో తిరిగితే బోట్ తిరిగిపోవాలి, పడిపోవాలి బోటు. మొత్తానికి మన వాళ్ళు రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వచ్చేసినారు. వాళ్ళు లాస్ట్కి సాయించాను అబ్బా రివర్స్ గేర్ వేసుకున్నా. అబ్బా మొత్తానికి సాధించాం గాయస్, సేఫ్ ల్యాండింగ్ అయింది. మొత్తానికి కింద మీద పడి వచ్చేసాము. ఆ స్కాన్ చేయి ఫస్ట్. స్లిప్ మనం అయితే బతికే వచ్చాము బయటికి. వీడిని మామూలుగా తన్నకూడదు, వీడిని గుద్ది చంపాడు మమ్మల్ని. గుద్ది మళ్ళీ మా పైన వేస్తున్నాడు గాయస్. చూడండి గాయస్, వాళ్ళకి కూడా తెలుసు ఎవరు గుద్దేటోళ్ళు ఎవరు గుద్దించినారు. మాది బంద్ చేయట్లేదు అసలు, మాది అసలు పనే చేయలే. మాది అద్దె తిరిగేది, అద్దెపేది తిప్పేది. మాకు పార్కింగ్ కార్డ్ అంటే రిటర్న్ వస్తాం కదా, ఆ బోట్ని డాక్ చేసేదానికే 10 minutes పట్టింది. ఆడైపోయింది లేటు. 20 rupees కట్ చేశారనమాట పెనాల్టీ. 180 రిటర్న్ ఇచ్చారు. అది ఇంకా మనం డైరెక్ట్గా బైక్ వీళ్ళు మాట్లాడుకున్నాం. సో గాయస్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ మా వాళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం అంటున్నారు. చాక్లెట్ తీసుకోవాలంట. మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళే రూట్లోనే అది. సో ఇంకా అక్కడికి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళేసి అటు నుంచి మనం హోటల్ రూమ్కి వెళ్ళిపోదాం. గాయస్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం మనం. ఏమో చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు ఇది, అంటే అన్ని షాప్సే, కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారు చేసిన చాక్లెట్స్ అన్నీ ఇలాగ అవుట్లెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఖాళీగా ఉంది షాప్ అయితే. సో గైస్ మన వాళ్ళైతే చాక్లెట్లు తీసుకున్నారు, తట్టలు. సరే చాలా అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. మనమైతే ఏం చాక్లెట్స్ తీసుకోవాలా? నాకేం వద్దు బ్రో చాక్లెట్స్. నాకొద్దు చాక్లెట్స్. మన అందరూ చాక్లెట్స్ తీసుకున్నారు. ఇంక స్టార్ట్ అయిపోయాము రూమ్కి. నా రూమ్కి 4.4 kilometers ఉంది. ఇంకా ఒక 13 minutes చూపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఆడ క్యాంప్ ఫైర్ సెటప్ చేస్తున్నాం. క్యాంప్ ఫైర్ అండ్ బార్బిక్యూ. క్యాంప్ ఫైర్ వాడే కాంప్లిమెంటరీగా ఇస్తాడు. అండ్ బార్బిక్యూ చికెన్ వచ్చేసి పే చేయాలా, ఎంతో మీకు అక్కడికి వెళ్ళాక చెప్తా. ఈ టైంలో నైట్ సెల్లో కూర్చొని క్యాంప్ ఫైర్ వేసి ఆ బార్బిక్యూ చికెన్ తింటుంటే ఉంటుందా స్వామి. సో ఇప్పుడు మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వ్లాగ్ నచ్చే ఉంటుంది. నచ్చినప్పుడు లైక్ కొట్టాలి కదా. సో ఇంకా ఎందుకు వెయిటింగ్, జస్ట్ గో అండ్ హిట్ ద లైక్ బటన్ అండ్ డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేసేయండి. ఏంది లెఫ్ట్ చూపించింది, లెఫ్ట్ లేదా బ్రో? లెఫ్ట్ చూపించింది రాడా, లెఫ్ట్ లేదా? గైస్ మనకి క్యాంప్ ఫైర్ రెడీ అయిపోయింది. అక్కడికి వెళ్తున్నాం. క్యాంప్ ఫైర్ పక్కనే బార్బిక్యూ కూడా చేస్తున్నారు, వేడివేడిగా గ్రిల్ పెట్టి. బార్బిక్యూ రెడీ అవుతా ఉంది. ఇంకా విషయం అయితే మామూలుగా ఉండదు. బార్బిక్యూ కాసేపులో రెడీ అయిపోద్ది. ఇంకాసేపట్లో ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు, చైర్ కూడా అరేంజ్ చేస్తారు. ఇంకంతే రచ్చ. ఇంకా గాయస్ అన్న ఇప్పుడే క్యాంప్ ఫైర్ సెట్ చేశాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకాసేపట్లో బాగా వస్తుంది మంట. ఏం మొక్కున్నావా? గాయస్ మన క్యాంప్ ఫైర్ ఈటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది.
అసలు క్యాంప్ ఫైర్ పక్కన ఈ స్పీకర్ చూస్తారా, ఈ స్పీకరు హోటల్లో ప్రొవైడ్ చేశారు. క్యాంప్ ఫైర్ అనే స్పీకర్లో మ్యూజిక్, ఇంకా బార్బీక్యూ అండ్ ఫుడ్ కూడా మేము అక్కడ తినేసాం. యాక్చువల్లీ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంది గాయ్స్. అసలు మేము ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ ఏమన్నా కొడైకెనాల్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి వస్తాం. ఇది మాత్రం ఫర్ షూర్. ఇప్పుడు టైం 11 అయింది, యాక్చువల్లీ 11 అయింది నైట్. 10 వరకు మ్యూజిక్ పోతూనే ఉంది, మేము ఫుల్ చిల్ అవుతూనే ఉన్నాం. మన వాళ్ళు అందరూ వచ్చి నిద్రపోయారు. నేను చాలా లేట్గా వచ్చాను అనమాట. అంటే ఒక 3 మెంబర్స్ మేము లేట్గా వచ్చాం. నేను, సన్నీ బ్రో, నితేష్ బ్రో. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ నాట్ డన్ ఇట్ ఎట్. బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్లీ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. Yeah, that's it for today guys. Let's meet you in the next vlog.